చేరొచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా పర్వాలేదని కొంచెం బాగున్నాను. దేవుని మీద భారం వేసి కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పటికీ దేవుని కృప చొప్పున ముందుకు కొనసాగగలను అనేటువంటి నమ్మకంతో వాక్యం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆపే ఉద్దేశం లేక. కాబట్టి దేవుని యొక్క సహాయం కోరుతూ మనం ముందుకు కొనసాగదాం. దానియేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుదాం. నేను చదువుతున్నాను ప్రియులారా, దయచేసి మీ దగ్గర బైబిల్స్ దగ్గర ఉంచుకొని బైబిల్ని పరిశీలించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 45వ వచనం. కాబట్టి తన నగరు డేరాను సముద్రమునకును పరిశుద్ధ ఆనందములు గల పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయం చేయువాడెవడును లేకపోను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన అత్యున్నతమైన మీ ఘనమైన అమూల్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం. అయ్యా, ఈ క్షణం వరకు మా జీవితంలో మీరు చేసిన ఎన్నో లెక్కింపలేని మేలును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు సజీవుల సంఖ్యలో ఉంచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురని మీ వాక్యం తెలియచేర్చిన రీతిగా ప్రభా, అట్టి సంఖ్యలో మీరు ఉంచారు. మా గొప్పతనం కాదు, మా భక్తి కాదు, కేవలం అది మీ కృపే ప్రభా. మీకు స్తోత్రములు. అయ్యా, మరి ఈ యొక్క సాయంకాలం వేళ నాయన మీ సన్నిధిలో మేమంతా చేరి నాయన మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి అలాగే మీ మాటలు వినుటకు నాయన మీ సన్నిధిలో గడుపుటకు మీరు ఇచ్చిన భాగ్యం కొరకు మీకు స్తోత్రములు. మీ సన్నిధి కాంతిని మా మీద ఉంచండి. మీ ఆత్మ సంచారమును మా మధ్య ఉంచారు. మీకు స్తోత్రములు. మా ప్రభా, ఈ కూడికి యావత్తు మీకు మహింకరంగా జరిగించండి. అంత్య దినాలలో మేముండగా మా ప్రభా, మీ యొక్క నామమునకు ఘనత తెచ్చే బిడ్డలంగా మేము బ్రతుకుచు మా ప్రభా, మీరు అక్కడలో ఎత్తబడే బిడ్డలుగా మేము ఉన్నటకు అన్ని విధాల మమ్మల్ని సంసిద్ధులుగా చేయమని నాయన మాట్లాడబోన్నది నేను కాదు, కానీ ప్రభా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ శక్తిని బలమును దయచేసి మీరే ప్రభా నన్ను మీ నోటి బోరగా వాడుకొని సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని, మరి ముఖ్యంగా చేరువచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించి నాయన మీ యొక్క కృపలో వర్ధిల్ల చేసి నాయన వాక్యముతో తృప్తిపరిచి స్థిరపరచమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి గోజాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, మనము గడిచిన సెషన్లో ఐ థింక్ 9th డిసెంబర్న మనము దానియేలు గ్రంథాన్ని వివరించుకున్నాము. ఆ తర్వాత దానియేలు గ్రంథాన్ని వివరించుకోలేదు. మనం 9th డిసెంబర్న మనం నేర్చుకున్నటువంటి విషయాలు మొత్తం నేను ఇప్పుడు రీక్యాప్ చేయబోవడం లేదు, కానీ చివరి వచనంలో 45వ వచనంలో హాఫ్ పార్ట్ని మనం ధ్యానం చేసాము. ఆ హాఫ్ పార్ట్లో కూడా 2 సముద్రాల మధ్య తన నగరు డేరాను అంత్యోకస్ వేసినట్లుగా మనం చూసాము. ఆ 2 సముద్రాలు, ఒకటి మధ్యధరా సముద్రము, 2 మృత సముద్రము. ఆ పిక్చర్ కూడా నేను మీకు చూపించడం జరిగింది. ఈ దినాన కూడా ఎన్నో పిక్చర్స్ ఉన్నాయి పోస్ట్ చేయడానికి, కానీ వాటన్నిటినీ చూపిస్తే సమయం ఎక్కువ తీసుకుంటుంది కనుక నేను వాక్య అనంతరం కానీ లేకపోతే రేపు ఆరాధనకి ముందు కానీ పిక్చర్స్ని నేను మీకు పోస్ట్ చేస్తాను. ఈ దిన పాఠానికి సంబంధించిన ఫొటోస్ అన్నిటిని కూడా కేవలం మనం వాక్యాన్ని పరిశీలిస్తూ వినేవారిగా, జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేసేవారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మృత సముద్రానికి మరియు మధ్యధరా సముద్రానికి మధ్యలో యమాయి అనేటువంటి ప్రాంతంలో తన డేరాను, యెరూషలేముకు దగ్గరలో తన డేరాను వేసినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని మిలిటరీ టెంట్స్ అని వ్రాయబడి ఉందని కూడా మనం నేర్చుకున్నాం.
సగం భాగం మాత్రమే మనం నేర్చుకున్నాం. మిగిలిన సగభాగాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ప్రియులారా. ఈరోజు సెషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత్యోకస్కి మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి ఎరిగిన, దేవుని బిడ్డలమైన, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్న మనందరికి కూడా ఈరోజు పాఠం చాలా మరపురాని పాఠంగా మిగలబోతుంది. అనేక సార్లు మనల్ని గుచ్చే వాక్యంగా ఉండబోతుందని నేను నమ్ముచున్నాను. అందుకనే మన థీమ్, మన పాఠం పేరు మనం పెట్టుకున్నది కూడా దేవుడిచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి అంశంగా మనం దీన్ని పరిగణిస్తున్నాం. ఈ సెకండ్ పార్ట్లో ఆల్రెడీ దానియేలు గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు 36వ వచనం నుండి 45వ వచనం వరకు లాస్ట్ భాగం అని మనం మాట్లాడుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ భాగం అంతట్లో కూడా మనకు తెలుసు, చాలా ఇంపార్టెంట్ పర్సన్, చాలా నెగిటివ్ క్యారెక్టర్ కలిగినటువంటి పర్సన్ అయిన 4వ అంత్యోక గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇతనికి ఎక్కువ లక్ష్యము దేవుని బిడ్డల మీదే ఆయన యొక్క లక్ష్యం. దేవుని బిడ్డలను నాశనం చేయటమే ఆయన యొక్క మోటోగా ఆయన బ్రతికాడు. ఈయన గురించి ఎన్నో చెప్పుకున్నాం, మరలా చెప్పుకోక్కర్లేదు, ఎందుకంటే మ్యాక్సిమం విషయాలు మనం కవర్ చేసుకోవడం జరిగింది. ఆయన మ్యాక్సిమం ఎలా ఉన్నాడు అంటే క్రీస్తు విరోధికి ఛాయగా ఉన్నాడు అనే అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఈయనకి యోదయ పట్టణం మీద లేక పాలస్తీనా మీద ఎంత కన్ను పడిందంటే, మిగిలిన పట్టణాలన్నింటినీ జయించినా, మిగిలిన దేశాలన్నింటినీ జయించినా కూడా పాలస్తీనా మీద ఇతనుకున్నటువంటి ఆశ, యెరూషలేం మీద తనకున్నటువంటి కాంక్ష చాలా పెద్దది. ఎంతగా అంటే పల్లెటూర్లలో మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. అర్థం కావడానికి చెప్తున్నాను. ఎవరికైనా ఇళ్ల స్థలాలు, పొలాలు ఉంటే అంత పొలం వాళ్ళకు ఉండాలా, ఇంత స్థలం వీళ్ళదా అన్నట్లుగా ఆ స్థలానికి దగ్గరలో 1 అడుగు 2 అడుగులు వీరు ఆక్రమించేసుకొని 2 అడుగుల అవతలకి వీళ్ళ యొక్క రాళ్లను పాతుతూ ఉంటారు. వాటిని అద్దురాయి అంటాం. ఆస్తిపాస్తులు పంచుకునే దగ్గర ఇదిగో ఇక్కడ నాటాను నా రాయి, ఇక్కడ నుంచి నాదే ఆస్తి, నాదే స్థలం అన్నట్లుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తుంటాం మనం. ఆ విధంగా ఆ రీతిగా యెరూషలేములోకి వెళ్ళి ఒక దుర్గాన్ని ఈయన కట్టించాడు. అక్కడ ఇది నా కోట, నా దుర్గము అని ఒక దుర్గాన్ని కట్టించాడు. తర్వాత కాలంలో అది శిథిలమైపోయింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఒక దేశము నా దేశం అని చెప్పి ప్రకటించుకోవడానికి, దుర్గాలు కట్టడానికి కూడా, ఆక్రమించుకోవడానికి ఏమాత్రం వెనకాడని ఒక నేచర్ కలిగిన వాడుగా మనకి కనబడుతూ ఉంటాడు. మంచిది. లిసాయస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆధ్వర్యంలో మక్కబీయుల మీదకి చాలా మంది జనాంగాన్ని పంపిస్తాడు. పంపించినప్పుడు మక్కబీయులందరూ ధైర్యం కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఈ యొక్క అంత్యోక సనుచరులను ఓడిస్తారు. ఈ విషయాలను మనం నేర్చుకున్నాము, చాలా విషయాలు నేర్చుకున్నాము. ఆ సమయంలో ఎగ్జాక్ట్గా అంత్యోకస్ ఎక్కడ ఉన్నాడంటే తూర్పునున్న ప్రాంతాల్లో ఉన్నాడు. తూర్పున ఏలాము అనేటువంటి ప్రాంతంలో ఆయన ఉన్నాడు. ఏలాము అనేటువంటి ప్రాంతంలో, ఆ ప్రాంతాన్ని ప్రజెంట్ మనము ఇరాన్ భూభాగంగా పరిగణిస్తూ ఉంటాం. ఆ పిక్చర్స్ నేను పంపిస్తాను మీకు. ఎలమాయిస్ అని కూడా అంటారు దాన్ని. ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మక్కబీయులు ఏ విధంగా అయితే అంత్యోకస్ అనుచరులను, అంత్యోకస్ చేత పంపబడిన సైన్యాన్ని ఓడించారో ఆ దుర్వార్త ఈయన చెవిన పడినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే చాలా రౌద్రము కలిగిన వాడై ఒక రథం ఎక్కి ఆ రథసారథితో, రథాన్ని నడిపే అతనితో పాటు చాలా ఫాస్ట్గా పాలస్తీనా వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా సిరియాకి తూర్పున ఉన్నాడు ఆయన, తూర్పు దేశంలో ఉన్నాడు. అక్కడ నుండి పాలస్తీనాకు వస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరలా ఊచకోత కోయడానికి, ఈ మక్కబీల్ని ఇంకా ఇది చేయాలి అది చేయాలనేటువంటి ఆలోచనతో పరుగులెడుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ప్రమాదం ఎదురవుతుంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, ఎవ్వరూ కనిపెట్టలేని ఒక భయంకరమైనటువంటి కడుపు నొప్పి ఆయనకు సంభవిస్తుంది. ప్రియులారా, సంభవించి అంత భయంకరమైన వేదనతో గిలగిల్లాడుతూ ఉన్నా కూడా ఆయన రథం నడిపే అతనితో అంటాడు, ఏమాత్రం నువ్వు రథాన్ని స్లో చేయొద్దు, ఫాస్ట్గా పోను, యోదయ దేశం అయిపోనని ఫాస్ట్గా వెళ్తూ ఉన్నప్పుడు ఆ రథం మీద నుంచి ఆయన కింద పడిపోతాడు. కింద పడిపోయి ఆయన గిలగిలలాడుతూ కొట్టుకుంటూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆయన కడుపు చీలి ఆయనలో నుండి కొన్ని పురుగులు
బయటకు వస్తాయి. ఎవరికి అర్థం కాదు. హఠాత్తుగా ఏర్పడినటువంటి పరిణామం హఠాత్తుగా ఏర్పడినటువంటి పరిణామం ప్రియులారా. అయితే తన సైనికులు కానీ, రథం నడిపేవాడు కానీ, వీళ్ళందరూ కూడా దగ్గరకు కూడా వెళ్లకుండా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అతను అప్పటికే బ్రతికుండి కూడా తన కడుపులో నుండి పురుగులు బయటికి రావడం వలన పడి తల మొదలుకొని అరికాల వరకు తీవ్రమైన గాయాలైపోయి పురుగులు బయటకు వచ్చేస్తూ ఉంటే, మనిషి దుర్వాసన కొడుతుంటే ఎవ్వరు కూడా తనను దగ్గరకు వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితులు ఆయనకి ఏర్పాటవుతాయి. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు. ఇదంతా బైబిల్ చరిత్రలో ఉన్న విషయం నేను చెప్తున్నాను. ఏమని నిర్ధారణకు వస్తారంటే, ఇది దేవుడు ఇతన్ని మొత్తాడు, అందుకని హఠాత్తుగా సడన్గా ఇలా జరిగింది, లేకపోతే ఇలా జరగడం ఏంటి అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన వాళ్ళు బైబిల్లో కూడా ఒక ఇద్దరు ఉన్నారు. వారిని మనం ఆ రిఫరెన్సెస్ జస్ట్ మనం జ్ఞాపకం చేసుకొని మన అసలు పాఠంలోనికి మనం ముందుకెళ్దాం. ఎవరు ఆ ఇద్దరంటే, ఒక అతను యెహోరాము. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 21వ అధ్యాయంలో 18వ వచనం నుండి కనుక చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. అవకాశం ఉంటే ఎవరైనా తీసి చదవండి ప్రియులారా. యెహోరాముకి కుదరజాలని అంటే అన్క్యూరబుల్, ఎవరు స్వస్థపరచజాలని ఒక కడుపుకు సంబంధించినటువంటి రోగం వచ్చి ఆయన మరణిస్తాడనేటువంటి మాటలు మనకు అక్కడ కనబడతాయి. చదువుతారా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం నుండి. ఇది అంతయు అయిన తరువాత యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని చాలమ్మా, అంతవరకు వచ్చిన కంప్లీట్ అయిందమ్మా, ఇంకా గమనించలేదు నేను. అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఓకే, ఇక్కడ గమనిస్తే కుదరజాలని వ్యాధి కదా, కుదరజాలని వ్యాధి అతనికి వచ్చింది. పేగులు కూడా బయటపడిపోయి అతను చనిపోయాడు అని యెహోరాము గురించి ఇక్కడ వ్రాయబడింది. ఉత్తర క్రియలు కూడా చేయలేదు అంటే చేయడానికి వీలుగా అతని బాడీ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. చేయడానికి కూడా వీలుగా అతని బాడీ లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కుదరచాలని వ్యాధి చేత అతను మరణించాడు. ఇక్కడ అంతియొక్కస్ 4 కూడా ఎవరికి అర్థం కాని అంతుబట్టని ఒక ఇబ్బంది వచ్చి ఆయన మరణించాడు. అంతేకాదు పురుగులు పడి మరణించాడు. పురుగులు పడి మరణించిన వాళ్ళు క్రొత్త నిబంధనలు ఎవరో ఒకళ్ళు ఉన్నారే, మనకి జ్ఞాపకం రావాలి వెంటనే. హేరోదు. వెరీ గుడ్ అమ్మ. హేరోదు అపోస్తుల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. యెహోవా నామమును ఆయన ఘనపరచలేదు కాబట్టి ఆయన మరణించాడు అనేటువంటి మాటలు. ఆ వచనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభు దూత అతడిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. చాలా ఇక్కడ గమనిస్తే ఆయన దేవుణ్ణి మహిమపరచలేదు. హేరోదు దేవుణ్ణి మహిమపరచలేదు. జనులందరూ పొగుడుతున్నప్పుడు ఆ మహిమను ఆయనే ఆపాదించుకున్నాడు, తనకి చెల్లించుకునేలాగా చేశాడు, చెల్లించుకున్నాడు. అందుకని ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుణ్ణి ఘనపరచడం అత్యవసరం. ఏ ఘనతకు మహిమకు పాత్రులం కాదు. మట్టి దేహము కలిగిన వారం మనం. మనది మట్టి దేహము, మహిమకు పాత్రుడు మన దేవుడు. ఎవరైనా మనల్ని ఎక్కువగా ఘనపరిచినా కూడా అది సమస్త ఘనత దేవునిదే. మేమైతే నిష్ప్రయోజకులమైనటువంటి దాసులము. లోక 17:10 అంటారు కదా, మేము చేయవలసినదే చేసి ఉన్నాము, మేము నిష్ప్రయోజకులమైన దాసులము అనాలి ఎవరమైనా దేవుని పని జరిగించినప్పుడు. కాబట్టి ప్రియులారు, ఇక్కడ హేరోదు ఆ విధంగా పురుగులు పడి చనిపోయినట్లు మనకి తెలిసిన విషయం, జస్ట్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే
దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయము 45లో సెకండ్ పార్ట్లో ఈయన యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే, ఆ గడియ వచ్చినప్పుడు మరణించే గడియ వచ్చినప్పుడు, మరణానికి ఆయన దగ్గరైనప్పుడు ఎవ్వరు కూడా తనని కాపాడలేకపోయారు. రథం నడిపించే వ్యక్తి కానీ, సైనికులు కానీ, తన దేశం కానీ, తాను ఆర్జించినటువంటి సంపాదన కానీ, తను కొల్లగొట్టిన సొమ్ము కానీ ఏది కూడా అంత్యోకస్ ఫోర్ని కాపాడలేకపోయింది. అంత్యోకస్ ఫోర్ని కాపాడలేకపోయింది. రెండవ భాగంలో దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 45 వచనంలో రెండవ పార్ట్లో ఏమని వ్రాయబడి ఉందంటే, అయితే అతనికి నాశనము రాకున్నట్టుకై సహాయము చేయువాడు ఎవ్వడునూ లేకపోవును. ఎవరు అతను నాశనం అయిపోయేటప్పుడు లేవనెత్తే వాళ్ళు లేరు, లేవనెత్తగలిగిన స్థితి కూడా కాదు. ఎవరు ఆ మరణం నుండి అతన్ని తప్పించే నాదుడే లేకుండా అతని పరిస్థితి అయిపోయింది. ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఆయనకి ఏర్పడిందంటే చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. మనం గడచిన సెషన్స్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి ముఖ్యంగా ఈయన యొక్క ఆకృత్యాలలో, ఈయన బ్రతికినటువంటి బ్రతుకు కాలం అంతట్లో కూడా క్రీస్తు పూర్వం 170వ శతాబ్దం నుండి 164 మధ్య కాలంలో 5-6 సంవత్సరాల్లో ఆయనకున్న మాస్క్ని తీసేసి పబ్లిక్గా చాలా దుష్టత్వాన్ని ఆయన జరిగిస్తూ వచ్చాడు అని మాట్లాడుకున్నాం. కానీ ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. దేవుడు ప్రత్యక్షంగా ఆయన గురించి రాయించిన మాటలు, ఆయనకి నిర్ణయ కాలం, ఆయనకు అప్పగించిన కాలం ఒకటి ఉంది అని చెప్తుంది. ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు, వాక్యాన్ని పరిశోధిస్తూ మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని తలంపులు కలుగుతూ ఉంటాయి. ఏంటయ్యా ఆ తలంపులు అంటే దుష్టులకి కూడా, దేవుణ్ణి ఎదిరించి బ్రతికే వాళ్ళకు కూడా దేవుడు కొంత టైం ఇస్తాడు అన్నమాట. నిర్ణయ కాలము అని చెప్పబడుతుంది. మచ్చుకు చూద్దాము. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 27వ వచనంలో నిర్ణయ కాలమందు అనేటువంటి పదం మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం. కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు సిద్ధపరచుకొని ఒక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములాడెదరు. నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. నిర్ణయ కాలమందు ఏం జరుగుతుంది? సంగతి జరుగును. దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది. ఈయన సొంత మేనల్లుడితో ఒకే టేబుల్ ఎదురు కూర్చొని, రౌండ్ టేబుల్ సమావేశం లాగా ఎదురెదురుగా కూర్చొని కూడా కపట వాక్యములు ఆడాడంట. సొంత మేనల్లుడికి మేనమామ తండ్రి లాంటి వాడని లోకానుసారంగా తల్లిదండ్రులైన వారు బోధిస్తుంటారు మనకి. మేనమామ అంటే తండ్రితో సమానం అమ్మ, మేనమామను గౌరవించాలమ్మా అని చెప్తూ ఉంటారు. అలాంటి తండ్రితో సమానుడు, పితృ సమానుడైనటువంటి అంతియోకస్ IV, టాలమీ నంబర్ 7కి టాలమీ నంబర్ 8 ఇద్దరు కూడా మేనల్లుడు వరుస అవుతారు. వాళ్ళ దగ్గర కూర్చొని కపట వాక్యములు మాట్లాడేటువంటి నేచర్ కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది, ఆయనకు ఒక టైం ఉంది. ఆ టైం వచ్చే వరకు ఆయనకి నిర్ణయించబడిన ఒక కాలం ఉంది. ఆ కాలం వచ్చే వరకు ఆయన దుష్టత్వం అలా కొనసాగిస్తున్నా కూడా దేవుడు భరిస్తూ ఉన్నాడు అని దాని భావం. ప్రియుల, భరిస్తూ ఉన్నాడని దాని భావం. ఇంతకుముందు అనేక మార్లు మనం వెనక్కి వెళ్ళి చదివాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో 8వ అధ్యాయం 9వ వచనం నుండి కిందకి చదివితే, చిన్న కొమ్ము ఒకటి మొలుచును, అది తూర్పు వైపు, ఈ దిక్కు వైపు, ఆ దిక్కు వైపు విస్తారముగా బలసి ప్రభులను వ్యాపించును అనేటువంటి వచనాలు అక్కడ కనబడతాయి మనకి. బలిసిన వాడుగా, విర్రవీగిన దుష్టత్వం కలిగిన వాడుగా, దేవునికి ఎంతో అయిష్టుడుగా బ్రతికాడు. ఆయనకు ఒక కాలం నిర్ణయించాడు దేవుడు. అంటే ప్రియులరా, దేవునికి ఎంత అయిష్టుడుగా బ్రతుకుతున్నా, అయిష్టురాలుగా బ్రతుకుతున్నా దేవుడు టైం ఇస్తాడన్నమాట. టైం ఇస్తాడు. నాకు దేవుడు కొంత టైం ఇచ్చాడు, మనందరికీ దేవుడు కొంత టైం ఇచ్చాడు. ఆ టైంలో దేవుని వైపు తిరుగుతారేమో అని దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. అందుకే దేవుడు సమయం ఇస్తాడు. దేవుడు మనకు సమయం ఇస్తాడు. నిర్ణయ కాలం అనే మాట
ఇంగ్లీష్లో మనం చెప్పుకోవచ్చు గాడ్స్ అపాయింటెడ్ టైమ్స్, నిర్ణయ కాలములు. ఆదికాండం 15వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు, సంపూర్ణమైన తర్వాత నీ 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారని అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. అంటే అమోరీయులు అక్రమం చేస్తున్నారు, ఇంకా అది సంపూర్ణం వాళ్ళ పని ఇంకా అవలేదు, చేస్తూనే ఉన్నారు. దేవునికి విరోధంగా వాళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు. అంటే వాళ్ళ టైం ఎప్పుడైపోతుంది, వాళ్ళు చేసేటువంటి అక్రమ కార్యాలు ఎప్పుడు ఆగుతాయి అని దేవుడు కౌంట్ చేస్తూ ఉంటాడనమాట. ఒకసారి చదువుదామా? ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం ప్లీజ్. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాముతో చెప్పాను. చాలా అమోరీయుల అక్రమాన్ని దేవుడు కౌంట్ చేస్తున్నాడు. మరి మన బలహీనతలను, మనము దేవునికి విరోధంగా బ్రతికే ఘడియలను ఆయన కౌంట్ చేయడా? ఎక్కడైనా దేవుణ్ణి ఎరిగి కూడా తప్పిపోతూ ఉంటే, ఎక్కడైనా దేవుణ్ణి ఎరిగి కూడా బలహీనులంగా మనం బ్రతుకుతుంటే, దేవునికి చెడ్డ పేరు తెచ్చేవారిగా, దేవుని నామాన్ని అగౌరవపరిచేవారిగా, లేక దేవుని మనస్సును నొప్పించేవారిగా ఎక్కడైనా మనం బ్రతుకుతుంటే దేవుడు దాన్ని క్యాలిక్యులేట్ చేయడా? ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. తప్పకుండా ఆయన క్యాలిక్యులేట్ చేస్తాడు. దేవుని లెక్కలు, న్యాయాధిపతి లెక్క అనేటువంటి పాఠం మనం నేర్చుకునేటప్పుడు దానియేలు గ్రంథ వివరణలోనే మనం వివరించుకోవడం జరిగింది. ఏమని? ఆయన మానవుని హృదయములోని, తలంపులోని, ఆలోచనలోని ఊహను కూడా క్యాలిక్యులేట్ చేస్తాడు. ప్రతి మాటను లెక్కగడతాడు, ప్రతి వెంట్రుకను లెక్కిస్తాడు. హీఈస్ వెరీ క్యాలిక్యులేటివ్ అట్ హ్యూమన్ బీయింగ్, అట్ హిస్ క్రియేషన్. ఆయన సృష్టించిన మన పట్ల ఆయన చాలా లెక్కగలిగిన వాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక విషయాల్లో మనం తప్పిపోతుంటాం. మాటలో, ఆలోచనలో, ప్రార్థన విషయాలలో, ఆయన విషయాల్లో, కుటుంబ విషయాల్లో, అన్ని విషయాలలో, ఇరుగు పొరుగు వారి దగ్గర, పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అప్పు ఇవ్వడానికి నీ చేయి వెనక్కి తీయొద్దు, నువ్వు చేయదగిన మేలు చేయగలిగినప్పుడు చేయకుండా ఉండొద్దు. ఇలాంటివి చిన్న చిన్నవి చాలా చెప్పాడు దేవుడు. వాటన్నిటిని మనము క్రైస్తవ జీవితంలో అనేక మార్లు తప్పిపోయిన వారిగా ఉంటాం. సమయాన్ని ఆయన మనకిచ్చిన 24 గంటలు దశమ భాగమైన సమయాన్ని ఆయనకి ఇవ్వటంలో మనం తప్పిపోతూ ఉంటాం. అనుదినం ఆయన స్తుతించుట్లో తప్పిపోతాం. అనుదినం ప్రార్థన మాత్రం చేస్తాం. మనం పడుకోబోయేటప్పుడు కూడా అజ్జయ్ ప్రభు, ఇది జై ప్రభు అనే ప్రార్థనే మనకు వస్తుంది. ఈ రోజంతా నువ్వు నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ ప్రభా అనే మాట ఎప్పుడో కానీ రాదు మనకి. ఆయన అనుదినం స్తుతించుట్లో కూడా అనేక మార్లు మనం తప్పిపోతూ ఉంటాం. అన్ని దేవుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. అమోరీయుల అక్రమాన్ని ఆయన లెక్కించుకుంటూ ఉన్నాడు, లెక్క కడుతూ ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కాలము, ఆయన నిర్ణయించిన టైంని ఆయన ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. శరీరధారిగా వచ్చిన తర్వాత కూడా కానా విందులో అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంట అని కంగారు పడుతున్నప్పుడు ఆయన అంటాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఐ నో మై టైమ్ అండ్ మై టైమింగ్. దేవునికి తన సమయం తెలుసు, సమయస్ఫూర్తి కూడా బాగా తెలుసు. ఏ టైంలో రావాలో ఆయనకి బాగా తెలుసు. ఏ టైంలో ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. మనమే కంగారు పడిపోయి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆయన సమయానికి, ఆయన నిర్ణయించినటువంటి టైంకి మనము బద్ధులం అవ్వకుండా కంగారు పడిపోతూ ఉంటాం. ప్రియులారా, ఆయనకి బద్ధులమై ఆయనకి అప్పగించుకొని మనం ఆయన టైం కొరకు వెయిట్ చేస్తే అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, మీదటికి ఈ కాలమున మరలా నీ యొద్దకు నిశ్చయముగా వచ్చేదను. టైం చెప్తున్నాడు ఇక్కడ. మీదటికి ఈ కాలమున, అది దేవుడు నిర్ణయించిన కాలం. ఏంటి ఆ నిర్ణయ కాలం? శారా అబ్రహాములకు ఇస్సాకును ఇవ్వబోయే నిర్ణయ కాలం. మీదటికి ఈ కాలమున నిశ్చయముగా నీ యొద్దకు మరలా వచ్చేదను, అప్పుడు నీ కుమారుడు కలుగుతాడు అనేటువంటి మాటలు చెప్తున్నాడు. చదువుదాం అది కూడా. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను,
అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చాలా శారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారం మందు వినుచుండెను. ఇక్కడ గమనిస్తే మీదటికి కాలము దేవుడు ఇచ్చేటువంటి నిర్ణయ కాలం, అది నిర్ణయ కాలం. ఇక్కడ నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. మనం నిజంగా దేవుని బిడ్డలుగా దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాలు, ఆయన ఎక్కడ కూడా నొప్పించకుండా ఆయన మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఒక సుప్రీంగా, ఒక ప్రభువుగా, లార్డ్ ది గ్రేట్, లార్డ్ గాడ్ ది ఆల్మైటీ, సర్వశక్తిమంతుడైన దేవుడుగా మన జీవితంలో ఆయన్ని ఘనపరుస్తూ మనం బ్రతకాలంటే ఒకటి చేయాలి. ఏం చేయాలి మనం అంటే, దేవుడు నా జీవితానికి, మీ జీవితాలకు, మన జీవితాలకు కూడా ఒక నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. ఆ నిర్ణయ కాలం లోపే మన ఊహలను బట్టి, తలంపులను బట్టి ఎక్కడెక్కడైతే మనం తప్పిపోతున్నామో, ఐఎమ్ పర్ఫెక్ట్ అని నో వన్ కెన్ సే, ఎవరు కూడా చెప్పలేరు నేను పర్ఫెక్ట్ అని. ఒకవేళ ఎవరైనా అలా చెప్తే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతామంట. నాలో పాపమేమీ లేదని ఎవరైనా చెప్పిన ఎడలా మనము దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారం అవుదామని యోహాను గారు తన పత్రికలో రాస్తారు. ఎక్కడో ఒక చోట మనలో మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏంటి అని మనల్ని మనం జల్లెడ పట్టుకుని ఫిల్టర్ చేసుకుని ఆ మిస్టేక్స్ని గనక సరి చేసుకుంటే, మన బలహీనతలను ఆయన పాదాల చెంత దిద్దుకుంటే అద్భుతమైనటువంటి మేలు దేవుడు చేస్తాడు. ఆయన తన కౌగిల్లోనికి మనల్ని చేర్చుకుంటాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత సమయాన్ని ఇచ్చాడు అంతియోకస్ 4కి దేవుడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత మంది మీద విజయం వచ్చింది అంతియోకస్ 4కి. ద బ్యారర్ ఆఫ్ విక్టరీ అని కాయిన్ మీద వేయించుకున్నాడు ఆయన. అసలు నాకు తిరిగే లేదు, అపజయమే లేదు అని ఎంతగానో ఆయన తనను గురించి తాను ఉప్పొంగుతూ ఉండేవాడు. ఎన్నో యుద్ధాలు, అన్నిట్లో మ్యాక్సిమం అన్నిట్లో ఒక్క రోమీల దగ్గర తప్పించి మిగిలిన విషయాలన్నిట్లో కూడా ఆయనకి గెలుపే వచ్చింది. అంత గెలుపు, ఎన్నో విజయాలు, ఎంతో మందిని జయించినటువంటి చరిత్ర కలిగిన వాడు ఆయన. ఎంత సమయాన్ని ఇచ్చాడు దేవుడు, ఎంత సమయాన్ని ఇచ్చాడు. అద్భుతంగా ఎంతో సమయం, ఎన్నో సంవత్సరాలు ఆయన బ్రతకడానికి దేవుడు ఆయనకి సమయం ఇచ్చాడు. కానీ ఎక్కడ కూడా నేను ఎక్కడన్నా తప్పు చేస్తున్నానేమో, నేను ఎక్కడైనా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నానేమో, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని నేను జీవిస్తున్నానేమో కదా అని ఒక్కసారైనా అంతియోకస్ 4 తన జీవితం మొత్తంలో ఒక్కసారైనా పశ్చాత్తాపడి ఉంటే ఎంత బాగుండేది ప్రియులారా, ఎంత బాగుండేది. ఆయన తన ఆకృత్యాలతో, తన ఆగడాలతో బ్రతుకుతూ ఉన్నా, దేవుని బిడ్డలను ఓచుకోత కోస్తూ ఉన్నా, ఆయనకి కడుపు నొప్పి వచ్చింది, వెలవెల్లాడిపోయాడు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎంతమంది కడుపు నొప్పికి కారణమయ్యాడు ఈయన. అమాయకులైన ఎంతో మందిని చంపించాడు కదా, లక్షల మందిని, యూదుల్ని ఓచుకోత కోయించినటువంటి చరిత్ర అంతియోకస్ 4ది. అంత ఆగడాలు, అంత ఘోరాతి ఘోరాలు జరిగించాడు కదా. ఎక్కడైనా తన జీవిత కాలం మొత్తంలో ఒక్కసారైనా పశ్చాత్తాపడి, అయ్యో నేను చేసేది పొరపాటే అని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి ఉన్నట్లయితే చాలా బాగుండేది, చాలా బాగుండేది. కానీ ఎక్కడ కూడా పశ్చాత్తాపడిన దాఖలాలు ఆయన యొక్క చరిత్రలో లేవు. దేవుడండి బైబిల్లో ఘోరమైన పాపాలు చేసే వాళ్ళకు కూడా సమయం ఇస్తాడంట. ప్రకటన గ్రంథంలో ప్రత్యేకంగా 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక గొప్ప మాట, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచి తిరిగి నా యొద్దకు రానేరదు, తన జారత్వమును విడిచి నా యొద్దకు మరలనేరదు అన్నట్లుగా ఒక వచనం ఉంటుంది. చదువుదాం ఆ మాట ప్రియులారా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు.
అది తన జారత్వమును విడిచిపెట్టి యజబెల్ అనే స్త్రీ అంట, తుయితైర సంఘంలో ఉన్న స్త్రీ గురించి. ఆమె అసలు ఎలాంటి ఘోర పాపాలు చేస్తుందంటే జారత్వం చేస్తూ ప్రవక్త్రిని అని చెప్పుకుంటుందంట. ఎంత ఘోరమో చూడండి. అసలు ప్రవక్త్రిని అని చెప్పుకోవాలి అంటే ఎంత క్యారెక్టర్ ఉండాలి, ఎంత దీనత్వం, ఎంత వాక్యానుసారమైన జీవితం. బోధించడమే కాదు కదా, వాక్యాన్ని అనుసరించే జీవితం, ప్రవర్తనలో, మాటలో, తలంపులలో అన్నిట్లో పవిత్రత కలిగినటువంటి జీవితం కూడా ఉండాలి. ఆమె అపవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ప్రవక్తని అని చెప్పుకుంటుందంట. పై వచనాలు మీరు తర్వాత చదవండి. అలాంటి స్త్రీకి కూడా దేవుడు మారు మనసు పొందుతుందేమో. చేసింది పొరపాట్లు, మిస్టేక్స్ మైట్ బి డన్, ఇట్స్ ఓకే. కానీ కొంత సమయాన్ని ఇద్దాం, మారు మనసు పొంది నా వైపు తిరుగుతుందేమో, నా వద్దకు వస్తుందేమో, పశ్చాత్తాపడుతుందేమోనని తనకు సమయం ఇస్తే తను మారు మనసు పొందనొల్లదు. పొందే స్వభావమే లేదు, రానొల్లదు, పొందనొల్లదు, మారనొల్లదు అన్నట్లుగా దేవుడు తెలియచేస్తున్నాడు. అంత్యోకొస్కు కూడా చాలా సమయాన్ని ఇచ్చాడు. ఆయన కూడా మారు మనసు పొందనొల్లని వానిగానే తన జీవితాన్ని ముగించాడు. ప్రియులారా, ముగించాడు. ఆయన ఆయుష్కాలం దేవుడు ఎంత నిర్ణయించాడో మనకు తెలియదు, కానీ తనైతే ఎంతకీ దేవుని బిడ్డల పట్ల కరుణ లేనివాడుగా, జాలి లేనివాడుగా మరలా 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 దేవుని బిడ్డలను హింసించడానికి వస్తూనే ఉన్నాడు. ఒక మాట ఉంది బైబిల్లో, దేవునికి ఇష్టలుగా బ్రతకపోతే, దేవుని యొక్క ఆజ్ఞలను రెస్పెక్ట్ చేయకపోతే, ఆయన చెప్పిన మాట మనం వినకపోతే మన జీవిత కాలం కంటే కూడా ముందే చనిపోతాం అనేటువంటి మాట ఉంది. నేను మీకు తెలియచేశాను అనుకుంటున్నాను. నేను నీ జీవిత కాలంలో నువ్వు ఎలా బ్రతకాలి, నిర్ణయ కాలం అనేటువంటి టాపిక్తో, నిర్ణయ కాలం అనేటువంటి టైటిల్తో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వాక్యం ఉంది. దేవుడు ఆల్రెడీ మనకి కాలాన్ని నిర్ణయించి ఉన్నాడు. ఒక్క గడియ ముందైనా వెనకైనా మనం ఎక్స్ట్రా జీవితాన్ని జీవించలేము, మన జీవితాన్ని మనం తగ్గించుకోలేము. ఒక అలారం ఆన్ చేసినటువంటి జీవితం మనది అని మాట్లాడడం జరిగింది. అయితే ఆ అలారాన్ని మన లైఫ్ టైం అనేటువంటి అలారాన్ని ఇంకా తగ్గించి, టైంని తగ్గించి ముందే మన జీవితం ముగించాలి అంటే దేవుని చేతిలో ఉంది. అది దేవుని చేతిలో ఉంది. ఆ మాట చదువుదాం మనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు అంటాడు మహాజ్ఞాని. చదువుదాం ఆ మాటలు ప్రియులరా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలంనకు ముందుగా నీవేళ చనిపోవుదువు. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యొద్దు. కొంతమంది దేవుడున్నాడు అన్న భయం కూడా లేకుండా, ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారమైన అబద్ధాలు, ఇష్టానుసారమైన కల్పితాలు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, దేవుని బిడ్డలే అని చెప్తారు, కానీ వాళ్ళలో ఉన్న కల్పితాలు, వాళ్ళలో ఉన్న దుష్టత్వం, వాళ్ళలో ఉన్న నటన, వేషధారణ ఎక్కడా ఉండదు ప్రియులారా. నేను అన్నిల గురించి మాట్లాడలేదు, మన గురించి మనం మాట్లాడుకున్నాం. కల్పితం, దుష్టత్వం, అసూయ, తనను తాను హెచ్చించుకోవడం, హెచ్చింపు మాటలు దేవునికి అయిష్టమైనవి ప్రియులారా. ఇవన్నీ కూడా ఆయన ఇష్టపడడు. డాంబికులు ఆయన సన్నిధిని నిలువజాలనుంది బైబిల్లో. ఆయనకి అసహ్యమైన వాటిలో గర్వం, అహంకారమైన నాలుగు కూడా ఒకటి. ఇవన్నీ చాలా చిన్నవిగా మానవుని దృష్టికి కనబడతాయి, కానీ వాటిని చాలా పెద్దవిగా దేవుడు పరిగణిస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అధికముగా దుర్మార్గపు పనులు చేస్తే నీ కాలానికి ముందే నువ్వు చనిపోతావు సుమి. జ్ఞాపకం చేస్తున్నాడు ప్రసంగి. దేవుని యొక్క మనస్సాక్షి కలిగిన వాడై, దేవుని మనస్సు, దేవుని చేత ప్రేరేపించబడిన వాడై రాసినటువంటి మాటలు. నీ కాలానికి ముందుగా నీవేలా చనిపోదువు. మేబీ అంత్యోకొస్ పశ్చాత్తాపడినట్లయితే కొన్నాళ్ళు బ్రతికేవాడేమో, కొన్నేళ్లు బ్రతికేవాడేమో, తెలీదు మనకి. కానీ హఠాత్ మరణం, హఠాత్ పరిమాణం అతని యొక్క జీవితంలో ఏర్పడి మరణించాల్సి వచ్చింది ప్రియులారా. ఆ మరణం నుండి ఎవ్వరు కూడా తనను, ఆ నాశనం నుండి ఎవ్వరు కూడా తప్పించలేకపోయారు అని దానియేలు గ్రంథంలో దానియేలు గారు రాస్తున్నారు. గబ్రియేలు దూత చెప్పగా 11వ అధ్యాయం రాసే నాటికి జరగలేదు అది. ఇంకా
కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ విధంగా జరగబోతుంది అని గబ్రియల్ రాశాడు. యూదులు చదువుకొని వెయిట్ చేయాలి అని. 2023 సంవత్సరంలో కరోనా 4th వేవ్ 5th వేవ్ వస్తుందని ముందే ఏదైనా న్యూస్ పేపర్లో మనకు వచ్చి ఉంటే, ముందే ఎవరైనా బోధించుంటే మనం రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. ఫలానా బుక్లో మనం చదివాం 2024లో, 2023 ఎండింగ్లో కరోనా 4, కరోనా 5 రాబోతుంది అనేటువంటి విషయాలు. ఆనాటి యూదులైతే దానియేలు గ్రంథాన్ని చదువుకోవడం, జరగబోయే అంశాలను ప్రత్యక్షంగా చూడడం. ఇలా అంత్యోకస్ 4 గురించి దానియేలు గారు రాశారు కదా, గ్రంథంలో రాయబడింది కదా. అందుకే ఇది ఇలా జరిగింది. రాసిన విషయాన్ని చదువుకుంటున్నారు, నెరవేర్పును చూస్తున్నారు. రాసిన విషయాన్ని చదువుకుంటున్నారు, గ్రహించుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు, నెరవేరిన విషయాలను చూస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం తెలుసా ప్రియులారా ఇది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి అంశాన్ని దేవుడు ముందుగా తన బిడ్డలకు తెలియచేసి తన బిడ్డలను సిద్ధపాటు చేస్తున్నటువంటి అద్భుతమైన అమోఘమైనటువంటి డిస్క్రిప్షన్, సందర్భం లేక సిచ్యుయేషన్ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తన దుష్టత్వాన్ని, తన యొక్క బిహేవియర్ని ఎట్టి పరిస్థితులు ఈయన మార్చుకోకుండా బహుశా తనకున్న నిర్ణయ కాలము, తనకున్న జీవిత కాలానికి ముందే మరణించాడు, దేవుని చేత మొత్తబడ్డాడు, దేవుని పనిష్మెంట్కి గురయ్యాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇతని గురించి దుష్టుడు, దుష్టత్వం, నీచుడు అని చెప్పబడింది కదా. దుష్టత్వం గురించి మరిలే ఛాన్స్ ఉందా? దుష్టత్వాన్ని మానే అవకాశం ఉందా? ఇంతగా పేట్రేగే, ఇంతగా చెలరేగే దుష్టులు కూడా మారతారా అనంటే బైబిల్ కొన్ని జవాబులు చెప్తుంది వాటి గురించి. మన సొంత మాటలు కాకుండా వాక్యాల రూపంలో మనం వాటిని చూద్దాం. దుష్టుల యొక్క జీవితాల పట్ల దేవునికి అసలు ఆనందం ఉండదు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. త్వరగా చదివి ఈరోజు త్వరగా ముగించుకుందాం. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చాలు. దేవుడికి దుష్టత్వం అంటే ఇష్టం ఉండదంట. అసలు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు. అంటే ఆనందించడం అంటే దుఃఖపడ్డాడనేగా. ఆనందము వ్యతిరేక పదము దుఃఖం, సంతోషము దుఃఖము. ఆయన బహుశా అంత్యోకస్ 4 జీవితాన్ని చూసి దుఃఖపడి ఉంటాడా? మనోడు ఎక్కడికి వెళ్ళినా భలే జయిస్తున్నాడే, భలే విజయాలు వస్తున్నాయి అని ఆనందించుంటాడా? అంత్యోకస్ 4ని బట్టి దేవుడు మీరు చెప్పండి. విన్నాం కదా, దుఃఖపడే ఉంటాడు. అంత దుష్టత్వం కలిగిన వ్యక్తుల విషయాల పట్ల దేవుడు ఏమాత్రం ఆనందించడు. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ ఫర్ ఈవిల్ పీపుల్. చెడు మనుషులు, చెడ్డవాళ్ళు, దుష్టుల గురించి ఆయన ఆనందించేవాడు కాదు. మరొక వచనం చదువుదాం. దుష్టులు ఎవరైనా ఆ దుష్టత్వం నుండి మరలితే, దేవుని వైపు గనక తిరిగితే దేవుడు వాళ్ళ ప్రాణాన్ని కాపాడతాడంట. దేవుడు వాళ్ళ ప్రాణాన్ని కాపాడలేదంటే వాళ్ళు దుష్టత్వం నుండి మరలలేదు అని అర్థం. ఒకసారి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం. మరియు దుష్టుడు తాను చేయిచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు బ్రతుకును అని ఫుట్ నోట్లు. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన ఆపర్చునిటీ. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇక్కడ గమనిస్తే దుష్టత్వం నుండి కనుక మరలితే, మనలో ఉన్న బలహీనతలను మనం గుర్తిరిగి వాటిని మాని దేవుని వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంట? బ్రతికిస్తాడంట. అర్ధాయుషుతో చనిపోవాల్సిన అవసరం ఉండదు. హఠాత్తుగా నాశనం అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణించును అనే మాటలు వాక్యంలో మనకు కనబడతాయి. ఎన్నిసార్లు దేవుడు గద్దిస్తూ ఉంటాడు వాక్యాల ద్వారా, పాస్టర్స్ ద్వారా, వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా, పాటల ద్వారా హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు మనల్ని. మనతో మాట్లాడతాడు ఆయన తలంపుల ద్వారా. ఆయన మనకిచ్చే తలంపులు, వాక్య ధ్యానాలు, కొన్ని ఆలోచనలు దేవుడు మన బుర్రలో ఉంచి మనల్ని గద్దిస్తూ ఇది మానేయి, ఇక్కడ నుంచి కదులు నువ్వు అని చెప్తుంటాడు. కదలకుండా అలాగే ఉంటే హఠాత్తుగా నాశనం వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా.
కానీ దుష్టత్వం నుండి మరలితే ఆయన బ్రతికిస్తాడు సుమి, బ్రతికిస్తాడు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కానీ చాలామంది దేవుని బిడ్డలైన వారు దాన్ని కవర్ చేయడానికి, కప్పిపుచ్చడానికి ట్రై చేస్తారు. లైక్ ఆదాము కవర్ చేయడానికి ట్రై చేశాడు. తన రొమ్ములో పాపమును కప్పుకొని ఉన్నాడు ఆదాము అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ భయంకరమైన స్ట్రాంగ్ బ్లేమ్ ఆదాము మీద ఉంది. అది ఎంతగా దారి తీస్తుందంటే, ఆయన గనక ఆనాడు ఏదేను తోటలో అయ్యా తప్పైపోయింది, పొరపాటు అయిపోయింది, పాపం జరిగిపోయింది, అసలు అది పాపం అని కూడా వాళ్ళకి తెలియని స్థితి. ఈ మాట వినలేదయ్యా, తప్పైపోయింది, నన్ను క్షమించయ్యని ప్రభు పాదాల మీద పడుంటే ఈ సృష్టి ఇంకోలా ఉండేది. నేను చేశానా? నేనేం తప్పు చేయలేదు. నువ్వు ఇచ్చావు కదా, ఈమె తినమంటే కదా, నువ్వు ఇచ్చిన స్త్రీయేగా, ఈ స్త్రీ తినమంటే కదా నేను తింది అని పక్కన మీద తోసేసాడు. ఒప్పుకోవడానికి బదులుగా దాన్ని కప్పడానికి, కవర్ చేయడానికి ట్రై చేశాడు. దేవుడు కన్విన్స్ అవ్వలేదు ప్రియులారా. ఆ మాటలు పేతురు గారు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. పేతురు చూడండి. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటాడు, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగించబాకండి. చాలా స్వాతంత్ర్యం ఇచ్చాడు కదా దేవుడు ఆదాము అవ్వలకు. ఇదంతా మీదే, మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్ తినండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆనందంగా గడపండి, మీకేమేం కావాలో అన్నీ ఏర్పాటు చేశారు. అసలు మనం ఆలోచన చేస్తే అసలు ఆది కాండంలోని ఎంత గొప్ప పాఠాలు ఉన్నాయంటే, జీవితాన్ని మొత్తానికి సరిపడిన పాఠాలు ఆది కాండంలో ఉన్నాయండి. క్రైస్తవ జీవితానికి సరిపడిన నిండైన పాఠాలన్నీ ఆది కాండంలో ఉన్నాయి. అయినా మన జీవితాలకు మనం హెల్దీగా బ్రతకడానికి బాదాములు, అక్రోదులు, కాజులు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా తినడం స్టార్ట్ చేసాం మనం. ఆయన మనిషి జీవితానికి ఫ్రూట్స్ ఎంత ఇంపార్టెంటో తెలియజేస్తూ ముందు వాటన్నిటిని నాటి వాటిని పెంచాడు ఆయన. ముందు మానవునికి ఆరోగ్యకరమైనవి ఫ్రూట్స్ అని ఇప్పుడు చెప్పడం కాదు డాక్టర్లు, సృష్టి ఆదిలోనే దేవుడు అవి ఇంపార్టెంట్, అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టే ఆదాము ఆరోగ్యంగా ఉండాలని ఆయన ముందే వాటన్నిటిని రెడీ చేసి ఉంచాడు. అంత ముందు చూపు కలిగిన వాడు దేవుడు తన సృష్టి పట్ల. హ్యాపీగా బ్రతకండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఈ ఒక్కటి మాత్రం చేయకండి అని ఒక్క కండిషన్, ఒక్క మాట మాత్రమే చెప్పాడు. 10-12 మాటలు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దని వాళ్ళకి భారం వేయలే దేవుడు. ఒక్క మాట చెప్పాడు. 100% స్వాతంత్రాన్ని ఇచ్చి 0.1% మాత్రమే రిస్ట్రిక్షన్ పెట్టాడు దేవుడు. వాళ్ళు ఈ 100% స్వాతంత్రం ఏదైతే ఉందో దాన్ని ఆ 0.1% డిస్ట్రాయ్ చేయడానికే, దేవుని యొక్క మాటను మీరడానికే ఆ స్వాతంత్ర్యాన్ని వినియోగించారు ఆదాము అవ్వలు. పేతురు గారు అంటున్నమాట చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పుపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. చాలు, మనకు దేవుడిచ్చిన స్వతంత్రం ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనలో ఉన్న దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు బిడ్డలకు స్వాతంత్రాన్ని ఇస్తారు. ఏ తల్లిదండ్రులు అయితే ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండి బిడ్డల్ని అది చూడొద్దు, ఇది చూడొద్దు, టీవీ చూడొద్దు, అబద్ధం చెప్పొద్దు, సిగరెట్ తాగొద్దు, అన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా చూడాలి, నా బిడ్డ నా చెప్పు చేతలు ఉండాలని పెంచుతారు. అలాంటి బిడ్డలు ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలియకుండా ఎక్కడో చోట మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇస్తారు పిల్లలకి. ఫోన్ చూస్తావా, చూడు, ఫోన్లో ఆడుకోవాలా, 1 hour ఆడుకో, టైం పెట్టి ఆడుకో, 1 hour తర్వాత నువ్వు ఆడకూడదు సుమి, చదువుకోవాలి. ఫోన్లో నువ్వు ఏదైనా గేమ్ ఆడుకోవాలా, 1/2 hour ఆడుకో, ఆ తర్వాత ఫోన్ ఇచ్చేసేయాలి. పడుకునేటప్పుడు ఫోన్ తీసి ఒక టేబుల్ మీద పెట్టేసేయాలి, నీ దగ్గర ఉండకూడదు ఫోన్. ఇలాంటివి మిగిలిన అంతా కూడా ఫ్రీడమ్ ఇచ్చేసి 24 hours ఫ్రీడమ్ ఇచ్చి ఆ 1 hour 1.5 hour వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెట్టినప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ని వాళ్ళు ఎలా వాడుకోవాలి? 1.5 hour మాత్రమే, లేక 1 hour మాత్రమే ఫోన్లో వాళ్ళు గేమో లేకపోతే వాళ్ళు ఆడేది, వాళ్ళు చూసేది ఏదైతే ఉందో అవి చూడడమో చేయాలి.
కానీ మిగిలిన టైం అంతా చదువుతున్నాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ మిగిలిన టైం కూడా ఫోన్ ఆడుతూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేసినట్టు? వాళ్ళకి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని వాళ్ళు చేసే తప్పును కప్పిపుచ్చుకోవడానికి వినియోగించినట్లు. ఈ పాయింట్ అర్థమైతే మీకు ఈ వచనం అర్థమైనట్టే. మనకు దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనలో ఉన్న బలహీనతలను కప్పిపెట్టడానికి మనం ఉపయోగించకూడదు. వాక్యానికి లోబడాలి అని పేతురు గారు మనకు తెలియచేస్తున్నారు. మీరు ఎప్పుడైనా గమనించండి, వాక్యం చదువుకునేటప్పుడు ప్రభు చిత్తమై నేను సజీవుల సంఖ్యలో ఉంటే రానున్న దినాల్లో పేతురు గారు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, యాకోబు గారి పత్రికలన్నీ వరుసను మనం ధ్యానం చేద్దాం. అప్పుడు మీకు ఒక పాయింట్ అర్థమవుతుంది. నేను చదువుకునేటప్పుడు బైబిల్ చదువుతున్న సందర్భంలో ఎక్కువ పాయింట్స్ యాకోబు గారు, పేతురు గారు వీళ్ళిద్దరికి కామన్గా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇద్దరు ఒకే విషయాన్ని కామన్గా చెప్తూ ఉండటం చాలాసార్లు నేను గమనించాను. మచ్చుకు ఒక్క ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే దుష్టత్వం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. పేతురు గారు 2:16 ఆయన ఏమన్నాడంటే, దుష్టత్వం కప్పిపెట్టడానికి మీ స్వాతంత్రాన్ని వినియోగించకూడదు అన్నాడు. అదే పేతురు గారు అదే అధ్యాయంలో 2వ వచనంలో మీ దుష్టత్వమును మానండి అన్నాడు. ఆ మాట కూడా చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గమును దూషింపబడును. 2:2 మొదటి పేతురు 2:2 రెండో పేతురు చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఒక్కసారి రెఫరెన్స్ చెప్పండి. మొదటి పేతురు 2:3 అండి. 3వ వచనం. ఓకే, మొదటి పేతురు 2వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నారు పేతురు గారు? సమస్తమైన దుష్టత్వాన్ని మానండి అని చెప్తున్నాడు. అదే మాట యాకోబు గారు కూడా సేమ్ మాట చెప్తున్నారు, సేమ్ స్టేట్మెంట్. మొదటి అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు. కంప్లీట్ అయింది 22 ఇది. సరే, ఇక్కడ గమనిస్తే యాకోబు 1:21 కూడా సమస్తమైన దుష్టత్వాన్ని మానండి అని చెప్తున్నాడు. పేతురు గారు మానండి అని చెప్తున్నాడు. మొదటి పేతురు 2:3 3వ వచనం అన్నారు కదా. ఇది యాకోబు 1:21 కూడా దుష్టత్వాన్ని మానమని చెప్తున్నాడు. అయితే మనం ఏమనుకుంటామంటే చాలా కాలం నుండి అలవాటైనటువంటి దుష్టత్వాన్ని మానటం అంత సులభమా? అలవాటైపోయిందండి. అలవాటైపోయింది సిస్టర్ ఇలా మాట్లాడడం. అలవాటైపోయింది సిస్టర్. ఏందో ఆ తలంపులు వస్తానే ఉన్నాయి. సినిమాలు చూడటం అలవాటైపోయిందండి. ఎందుకో మానలేకపోతున్నాం. ఒకళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం అలవాటైపోయింది. ఎందుకో మానలేకపోతున్నాం, విడిచిపెట్టలేకపోతున్నాం. ఆ స్వభావాన్ని మానుకోలేకపోతున్నాం. చాలా కష్టం అది. ఒక్కసారిగా వేరుపారి బాగా వ్యాపించి ఉన్నటువంటి చెడు అలవాట్లను మానుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 26వ వచనంలో చదివితే కనుక అర్థమయ్యే మాట ఏంటంటే, అసలు ఆ దుష్టత్వాన్ని నుండి మనల్ని మళ్లించడానికే, ఆ దుష్టత్వాన్ని నుండి మనల్ని కాపాడడానికే, దుష్టత్వం అంటే బ్రాకెట్లో లేకపోతే ఫుట్ నోట్లో దుష్టుని నుండి అనే మాటలు మనకు కనబడతాయి. ఆ దుష్టుని నుండి మనల్ని కాపాడటానికే దేవుడు తన కుమారుని పంపించాడు. దేవుడు వచ్చాడు తన సేవకుని పంపించి అనే మాటలు అక్కడ చూస్తాం. చదువుతారా? అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం.
దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. దేవుడు తన కుమారుని మొదట మన దగ్గరికి ఎందుకు పంపించాడు? ఆ దుష్టత్వం నుండి, పాపం నుండి, దుష్టుని యొక్క క్రియల నుండి మనల్ని మళ్ళించడానికే. మనం మళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళాలి అనే ఆశ, ఆలోచన స్ట్రాంగ్గా మనలో ఉంటే మనం ఆయన సహాయాన్ని కోరుకుని పశ్చాత్తాపడి ఆయనకి ప్రార్థిస్తే ఖచ్చితంగా మనలో ఉన్న బలహీనతల నుండి ఆయన మనల్ని మళ్ళిస్తాడు. ప్రియులరా, మళ్ళిస్తాడు. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా దుష్టుని నుండి కాపాడుటకు, దుష్టత్వం నుండి కాపాడుటకు దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన చేస్తాడు. మనంతట మనం కాదు చేయాల్సింది, దేవుడే చేస్తాడు. ఆ పని దేవునిది. కానీ మారాలి అనే తలంపు, మారాలనే ఆలోచన మనకు స్ట్రాంగ్ ఉండాలని పౌలు గారు కూడా తెలియజేస్తున్నారు. చదువుదాం. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఫుట్నోట్లో దుష్టుని నుండి కాపాడును అనే మాటలు కనబడతాయి. పౌలు గారు కూడా చెప్తున్నటువంటి మాట, ఆయన కాపాడుతాడు మనల్ని. అయితే ఒక సెకను మనం లేక ఒక నిమిషం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అంత్యోకస్ లోకానుసారంగా చూస్తే చాలా గొప్పోడు, చాలా విజయాలు సంపాదించిన వాడు. కానీ ఆయనలో భయంకరమైన నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. దుష్టుని సంబంధిగా ఆయన బ్రతికాడు. దుష్టుని యొక్క అడుగుజాడల్లో నడిచాడు. క్రీస్తు విరోధి ఛాయగా ఆయన కనబడుతున్నాడు. తెర మీద అపవాది అయితే తెర వెనుకున్న సాతానులాగా ఈయన బ్రతికాడు. ఆయనకి ఎంతో సమయం దేవుడు ఇచ్చాడు, కానీ ఆయన తిరిగి రాలేదు. మనం కూడా ఒకవేళ మనకున్న బలహీనతలు, మనకున్న స్తోమతకు సంబంధించి, మనకున్న పరిధిలో చిన్న చిన్న మిస్టేక్స్ మన జీవితంలో ఉంటే మనం కూడా చిన్న అంత్యోకస్ లాగా ఎక్కడైనా మన హృదయంలో మనం బ్రతుకుతున్నామా? దుష్ట సంబంధమైనవి, దేవునికి అయిష్టమైనవి, దేవుడు వద్దు అని చెప్పేవి, వేషధారణ, అసూయ, కలహము, పగ, క్షమించలేని గుణము, కొన్ని దేవునికి సమయాన్ని అర్పించలేని గుణము, దేవునికి విలువనివ్వలేని గుణము, ఇలాంటివి మనలో ఎక్కడన్నా ఉంటే ఒక నిమిషం మనల్ని మనం దేవునికి సరెండర్ చేసుకోవాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపడి వాటిని మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. వాక్యానంతరమైన దయచేసి పర్సనల్గానైనా మీరు ఖచ్చితంగా ప్రార్థించాలి. ప్రభా, ఈ విషయాల్లో నేను తప్పిపోయాను, పలానా చోట నేను తప్పిపోయాను, లోబడనొల్లని దానిగా నేనున్నాను, నన్ను క్షమించి నన్ను మరల్చు ప్రభా, నీ వైపు తిరగాలనుకుంటున్నాను అని మనం ఆయనకి సరెండర్ చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం ఆల్మోస్ట్ ముగిసింది. చాలా ఇంపార్టెంట్ విషయం, మనకెక్కడ బయట దొరకని ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు చిత్తమై సజీవుల సంఖ్యలో ఉంటే 12వ అధ్యాయం కూడా దానియేలు గ్రంథం మనం ధ్యానం చేయాలి. కాబట్టి అది ధ్యానం చేయాలంటే ఈ పాయింట్స్ చాలా అవసరం. కాబట్టి కొన్ని మాటలు మనం గుర్తు తెచ్చుకుందాం. కొంచెం సమయం మిగిలి ఉంది కాబట్టి. ఏంటి ఆ విషయం అంటే, ఇది ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి. యూదులు బబులోనుకు చెరగా వెళ్ళక మునుపు వాళ్ళ దగ్గర బైబిల్ అంతా కూడా గ్రంథాల రూపంలో, లేకపోతే అధ్యాయాల రూపంలో, వచనాల రూపంలో విడివిడిగా సెక్షన్స్గా, పార్ట్స్గా డివైడ్ అయ్యలేదు. అంతా ఒకే రీతిగా 40+ ప్రవక్తలు లేక దేవుని భక్తులు రాసిన వారు, బైబిల్ రాసిన వారు ఎవరైతే ఉన్నారో 40 కంటే ఎక్కువ, 43, 44 మంది సుమారుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆదికాండం నుండి ప్రకటన వరకు రాసుకుంటూ వెళ్ళారు. అయితే వాళ్ళలో ఒక వ్యక్తి అతని పేరు కార్డినల్ హ్యూగో డి శాంటో క్యారో. ఇంత పెద్ద పేరు మీరు గుర్తుంచుకోకపోయినా డి అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఈ మంత్ 28వ తారీఖున ఒక వివాహానికి అటెండ్ అయ్యాం. ఒక అమ్మాయి ఒక అతన్ని పిలుస్తుంది గట్టిగా, చీ అని పిలుస్తుంది. ఈమె ఎవరినైనా చీ అని అసహించుకుంటుందా, పేరు పెట్టి పిలుస్తుందా అని డౌట్ వచ్చింది నాకు.
చిరు అనొచ్చుగా అంటున్నాడు ఆ అబ్బాయి. విషయం ఏంటంటే ఆ అబ్బాయి పేరు చిరంజీవి, షార్ట్ నేమ్లో అందరూ చిరు అని పిలుస్తున్నారు. అమ్మాయి ఏదో స్నేహితురాలు సిస్టరో అయి ఉండొచ్చు, ఏంటనేది నాకు తెలియదు. చీ అని పిలుస్తుంది. షార్ట్గా పిలవడం ఫ్యాషన్ అయిపోయింది కదా, చీ అంటాం. తుకికు అంటే తూ అంటారేమో ఒకవేళ ఫ్యూచర్లో, తెలియదు. కానీ ఇక్కడైతే కార్డినల్ హ్యూగో డి శాంక్టో క్యారో అనేటువంటి పేరు. ఇతన్ని కార్డినల్ హ్యూగో అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు, అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. శాంక్టో క్యారో అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే సింపుల్గా డి అని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇతను 13వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. 13వ శతాబ్దంలో ఈయన ఏం చేశాడంటే, బైబిల్ అందరికి చదువుకోవడానికి వీలుగా వీటిని అధ్యాయాలుగా విడగొడదాం అనే ఒక తలంపు వచ్చి ఆయన ప్రారంభించాడు ఆ పనిని. బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. డి అనే వ్యక్తి అధ్యాయాలుగా మొట్టమొదట బైబిల్ని అధ్యాయాలుగా విడదీద్దాము అనేటువంటి ఆలోచన కలిగిన వాడు. తర్వాత అదే శతాబ్దంలో ఈ డి అనే వ్యక్తి ఏమో 1200 నుండి 1263వ సంవత్సరానికి చెందినవాడు కాలానికి. మరొక వ్యక్తి వచ్చాడు, సెకండ్ మ్యాన్ ఆయన. అతని పేరు స్టీఫెన్ ల్యాంగ్టన్. స్టీఫెన్ అని గుర్తుపెట్టుకున్నా చాలు. ఇతను 1227వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఏం చేశాడంటే, మొదట డీకి వచ్చినటువంటి ఆలోచనను కంప్లీట్గా నిర్వర్తించి ఇతను బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలన్నిటిని కూడా అధ్యాయాలుగా విడదీశాడు. ఇద్దరు గురించి మనం చెప్పాం. మూడవ వ్యక్తి 15వ శతాబ్దంలో ఒక అతను వచ్చాడు. అతని పేరు మొర్దెకై నాతాను. అతను ఎవరంటే యోధాకి సంబంధించిన యోధా జనాంగంలో ఒక ప్రీచర్ ఆయన, మొర్దెకై నాతాను అనే ఆయన. మొదటి ఇద్దరు వ్యక్తులు అధ్యాయాలుగా విడగొడితే మొర్దెకై నాతాను అనేటువంటి వ్యక్తి పాత నిబంధన మొత్తాన్ని వర్సెస్గా వచనాలుగా విడదీశాడు. అధ్యాయాల్లో వచనాలను విడదీశాడు, ఫార్మేట్గా చేశాడు ఈయన. ఇది 15వ శతాబ్దంలో జరిగింది. తర్వాత 16వ శతాబ్దంలో అనగా 1551 నుండి 1555 క్రీస్తు శకం ఈ మధ్యకాలంలో రాబర్ట్ స్టీఫెనస్ అనేటువంటి మరొక వ్యక్తి ఏం చేశాడంటే, క్రొత్త నిబంధనలో ఉన్న అధ్యాయాలన్నింటిని కూడా వచనాలుగా విడగొట్టాడు. ఈ రాబర్ట్ స్టీఫెనస్ అనేటువంటి ఈ వ్యక్తి, అంటే ఎవరైతే క్రొత్త నిబంధనలో అధ్యాయాలను వచనాలుగా విడదీశాడో ఆ వ్యక్తి కొత్త నిబంధనల అధ్యాయాలన్నింటినీ వచనాలుగా విడదీయడానికి కేవలము 2 వారాల సమయాన్ని తీసుకున్నాడు. అద్భుతం అది. 2 వారాల సమయాన్ని తీసుకున్నాడు. ఏ సమయంలో ఆయన విడగొట్టాడో తెలుసా? ప్యారిస్ అనేటువంటి ప్రాంతం నుండి లియోన్ అనేటువంటి ప్రాంతానికి ఆయన గుర్రం మీద ప్రయాణం చేస్తూ వర్షాకాలంలో నైట్ టైం ఆయన రెస్ట్ తీసుకునేటువంటి ఒక ప్లేస్లో, ఆయన నివాసం ఉండే ఒక ప్లేస్లో పగలంతా ప్రయాణం చేసి మనం పగలంతా ప్రయాణం చేస్తే నైట్ ఆదమర్చి నిద్రపోతాం. అసలు మరణించామేమో అన్నట్లుగా నిద్రపోతాం. భయంకరమైన మొత్తం నిద్రలోకి వెళ్ళిపోతాం అలసట మీద. కానీ ఆయన 456 కిలోమీటర్లు 465 కిలోమీటర్లు ఎక్కడి నుండి, ప్యారిస్ నుండి లియోన్కి మధ్యలో ఉన్న దూరం 465 కిలోమీటర్లు గుర్రం మీద స్వారీ చేసి రాత్రులు ఆయన బైబిల్లోని అధ్యాయాలను, మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలోని అధ్యాయాలను విడదీశాడు 2 వారాల టైంలో. ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలా ఇంపార్టెంట్ మాట చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానం మనం ఇంతకుముందు చేసాం. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు స్వార్థల తర్వాత ఉందా అపోస్తుల కార్యము, పత్రికల తర్వాత ఉందా? మీరు చెప్పండి. సువార్తల తర్వాత అపోస్తుల కార్యములు ఉంది. కానీ ఆ కాలంలో, ఏ కాలంలో? క్రీస్తు శకం 16వ శతాబ్దానికి ముందు కాలం వరకు అపోస్తుల కార్యముల గ్రంథము 4 సువార్తలు, 4 సువార్తల తర్వాత పత్రికల తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం ఉండేది. కానీ ఈయన క్రొత్త నిబంధన అంతా పరిశోధించి చదివిన తర్వాత వచనాలుగా విడదీసి ఆయన ఆ ఫార్మెట్ని ప్రిపేర్ చేసేటప్పుడు సువార్తల తర్వాతే అపోస్తుల కార్యములు ఉండాలి అని, ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్స్లో సువార్తల తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఇమిడ్చిన వాడు, అంటే దీని తర్వాత ఇది చదవాలి అని పెట్టిన వాడే ఈ రాబర్ట్ స్టీఫెనస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి.
గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఆలోచన, మనసులో మాట. ఇన్ని అధ్యాయాలను క్రొత్త నిబంధన అంతటిని 2 వారాల్లో వచనాలుగా డివైడ్ చేశాడంటే, మార్నింగ్ అంతా అలసిపోయి నైట్ రెస్ట్ తీసుకునే సమయంలో ఆయన చేశాడంటే, అంత ఆ హ్యూజ్ వర్క్లో, హ్యూజ్ రెజల్యూషనరీ వర్క్లో ఎంతో తనను తాను సమర్పించుకుని చేసేటువంటి ఆ పనులు ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పిదాలు అక్కడెక్కడ దొరలడం చాలా సహజం ప్రియులారా, సహజం. అలా కొన్ని తప్పిదాలు దొరిలాయి కూడా. మనము బైబిల్లో ఉన్న తప్పిదాలను ఎన్నిక చేయట్లేదు, ఇలా కూడా జరుగుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన బైబిల్ని పరిశోధిస్తూ చదివిన తర్వాత కొన్ని సమస్యలు, కొన్ని మైన్యూట్ ఇబ్బందులు, మైన్యూట్ మిస్టేక్స్ లాగా కొన్ని అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమయం ఉంది కనుక నేను ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట ఉంది బైబిల్లో. అదే మాట అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో నికోదేము రాత్రి వేళ వచ్చి దేవుని దగ్గర మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏ ఊరు అది అని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఊరు కనపడదు, మనకి ఊరు కనబడదు. ముందుకెళ్ళి చదవాలి. ఏంటి ముందుకెళ్ళాలి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది యెరూషలేము అని. అంటే నికోదేము యొక్క ఊరు పేరు ఒక అధ్యాయంలో, నికోదేము వచ్చి దేవునితో మాట్లాడుతున్నాడు అనేది 3వ అధ్యాయంలో పెట్టడం జరిగింది యోహాను గారు రాసేటప్పుడు. అంటే అప్పుడు యోహాను గారు రాసేటప్పుడు అధ్యాయాలు ఆయన డివైడ్ చేయాలి. యోహాను గారు, రాబర్ట్ స్టీఫెనస్ గారు డివైడ్ చేశారు. డివైడ్ చేసేటప్పుడు ఆ 23వ వచనం నుండే 3వ అధ్యాయం చేసేసేయచ్చుగా. చేస్తే ఇంకొంచెం క్లియర్గా ఉండేది, ఇంకొంచెం ఈజీగా ఉండేది బైబిల్ చదువుకునేటువంటి మనకు. యెరూషలేములో నికోదేము అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన వచ్చి దేవుని దగ్గర ఇలా ప్రశ్నించాడు అని మనకి ఇంకొంచెం క్లారిటీ ఉండేది. అలాంటిదే 1 యోహాను పత్రికలో కూడా అదే యోహాను గారు రాసిన 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు, చిన్నపిల్లలారా ఈ సంగతులు మీకు రాయిచున్నాను అంటాడు. ఏ సంగతులు? 2వ అధ్యాయంలో రాయబోయే సంగతులా, ఆల్రెడీ 1వ అధ్యాయం చివరి వరకు చెప్పిన సంగతులా అనంటే 1వ వచనం చివరి భాగం చదివితే అర్థమవుతుంది. మీరు పాపంలో పడకుండానట్లు ఈ సంగతులన్నీ నేను మీకు చెప్తున్నాను అంటాడు. అప్పుడు 1వ అధ్యాయం ఆ చివరి భాగాన్ని కూడా 2వ అధ్యాయంలో జోడించినట్లయితే టాపిక్ అంతా, ఆ వర్షన్ అంతా, సబ్జెక్ట్ అంతా, ఆ మ్యాటర్ అంతా ఒక చోట ఉండే అవకాశం ఉంది ప్రియులారా, ఉంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏది ఏమైనా వీళ్ళు మనకి చాలా మేలు చేశారు. రాబర్ట్ స్టీఫెనస్ కానీ, తర్వాత కానీ, స్టీఫెన్ ల్యాంగ్టన్ కానీ, మొర్దెకై నాతాను అనే వ్యక్తి కానీ చాలా మేలు చేశారు. వాళ్ళు అధ్యాయాలు వచనాలుగా వాళ్ళు విడదీయకపోతే దేవుడు లోకంని ఎంతో ప్రేమించిన అనే మాట ఎక్కడుందంటే మనం ఏం చెప్పగలం? చెప్పలేకపోయేవాళ్ళం యోహాను 3:16 అని. ఎందుకంటే అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం లేదు, 16వ వచనం లేదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఆదియందు వాక్యం ఉండెను. ఇలాంటి వచనాలు ఏ వచనం అంటే మనం వెంటనే చెప్తాం. యోహాను సువార్త 1:1 అని, మత్తయి సువార్త 5:13 అని, ఇవన్నీ మనం ఈజీగా వెంటనే చెప్పేస్తాం. ఎందుకంటే వచనాలు అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి. వీళ్ళు చాలా మేలు చేశారు. వీఆర్ వెరీ అవుట్ టు రెస్పెక్ట్ దెమ్. వాళ్ళని గౌరవించడానికి మనం బద్దులమై ఉన్నాం. కానీ వీళ్ళు చేసిన ఈ ప్రక్రియలో కొన్ని మిస్టేక్స్ దొరికాయి. నేను ఎందుకు ఇంత విషయాన్ని మీకు చెప్పాల్సి వస్తుందంటే, అంతియోకస్ యొక్క మరణాన్ని 11వ అధ్యాయం 45వ వచనంలో ముగింపు చేసి 12వ అధ్యాయంలోనికి ఎంటర్ అయిపోయింది. అంటే అధ్యాయం అక్కడ ముగిసింది. కానీ 11వ అధ్యాయము 45వ వచనం దగ్గర ముగియకుండా 12వ అధ్యాయంలోని 4వ వచనం తర్వాత ముగిసినట్లయితే ఇంకా బాగుండేది. ఎందుకంటే 12వ అధ్యాయంలోని మొదటి 4 వచనాలు కూడా ఇంకా కంటిన్యూషన్గా అదే విషయానికి సంబంధించినవిగా, అదే విషయం అంటే ఇక్కడ గబ్రియేలు దానియేలు గారితో చెప్పే మ్యాటర్కి సంబంధించినవే ఇక్కడ ఉన్నాయి. 10వ అధ్యాయం 5వ వచనంలో మొదలైన చివరి దర్శనము 12వ అధ్యాయం 4వ వచనం తర్వాత ముగుస్తుంది. ఇదంతా చివరి దర్శనమే కాబట్టి మొత్తం ఒక అధ్యాయంలో పెడితే ఇంకా ఈజీగా ఉండేది. కానీ అధ్యాయాలు వచనాలు డివైడ్ చేసిన వారు ఆ విధంగా ఫార్మేట్ చేశారు. ఏది ఏమైనా చివరికి ఒక కన్క్లూజన్కి అయితే మనం రావాలి. అదేంటంటే
తిమోతి గారికి పౌలు గారు రాస్తూ 2వ పత్రికలో చెప్పిన మాట, 2వ అధ్యాయం 15వ వచనంలో సత్యవాక్యమును సరిగా విభజించువానిగా నువ్వు ఉండాలి అని చెప్పాడు. ఎలా రాయబడినా ఏ అధ్యాయమైనా ఏ వచనమైనా వాక్యాన్ని చదివినప్పుడు, లోతుగా పరిశీలించినప్పుడు దీన్నే అనలైజేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాం. అనలైజ్ చేయాలి, ఆలోచన చేయాలి దాని గురించి. ఇప్పుడు ఈ లెక్కలో మనము రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటా బ్లైండ్గా వెళ్ళిపోతే అసలు వాక్యం చదివినట్టు కాదు. నా మట్టుకు నాకైతే అది వాక్యం చదివినట్టు లెక్కే కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఏం చెప్తున్నారు, ఏంటి అసలు సందర్భం ఏంటి, పునాది ఏంటి, పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఎందుకు వచ్చింది, ఎందుకు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ క్వశ్చన్ చేసుకోవాలి మనం. సో ఏది ఏమైనా ఈ హేమీలు మహా గొప్ప బైబిల్ పండితులు ఇలా విశదంగా మనకి వర్డ్స్ లేక వర్సెస్ అండ్ చాప్టర్స్గా డివైడ్ చేసినప్పటికీ చదువుకునేటప్పుడు మన బుద్ధిని మనం జాగ్రత్తగా ఉపయోగించాలి. జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసి వచనాన్ని, వాక్యాన్ని విభజించుకొని అర్థం చేసుకునేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క నామం పేరిట మనందరం కూడా హెచ్చరింపబడుతున్నాం. సో ఇక్కడ 12వ ఈ మాట అంతా ఎందుకు నేను చెప్పాను అనేది 12వ అధ్యాయము 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి అది వచనం చదివి మనము ఆమెను చెప్పి క్లోజ్ చేసుకుందాం. ఒకసారి 12వ అధ్యాయము 12లోకి ఎంటర్ అయ్యాం అమ్మయ్యా అనుకోవడం కోసం. ఎందుకంటే మరలా మనం 12వ అధ్యాయం ధ్యానం చేయాల్సింది. ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి యొక్క మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. ఇంకా మిఖాయేలు మీ పక్షాన్ని నిలుస్తాడు అంటే ఇంకా ఆ పోరాటం ముగించలా. ఆయన మరణించిన ఆ టాపిక్ సబ్జెక్ట్ అనేది ఎండవల 4వ వచనం వరకు ఉంటుంది. తర్వాత చదువుకోండి. మీ పక్షాన మిఖాయేలు నిలుస్తాడు. మీ పక్షాన అంటే పాలస్తీనాలో ఉన్న యూదుల పక్షాన గ్రేటెస్ట్ ఏంజల్, హెడ్ ఆఫ్ ఆల్ ఏంజల్స్, అన్ని దూతలకు అధిపతి అయిన మిఖాయేలు మీ పట్ల నిలుస్తాడు. కానీ అక్కడ ఎవరు సిరియనుల పట్ల అంత్యోకస్ ఎలా ఉన్నాడు, అంత్యోక వెనక అపవాది ఎలా ఉన్నాడు, దేవుని బిడ్డలైన మీ వెనక మిఖాయేలు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ వచనం అంతటితో ఆ అధ్యాయము 11వ అధ్యాయం అంతటితో ఆగకుండా ఉంటే బాగుండేది అన్న ఒక చిన్న ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ప్రియులారా, నిలుస్తుంది. దూత వీళ్ళ పక్షాన ఉన్నాడు. ఒక్క చిన్న మాట మీరు నన్ను క్షమిస్తే ఏంటంటే, ఒక గొప్ప భక్తుడు నేను ఎలా వెళ్ళి నీ కొడుకుకి నేను ఎలా సంబంధం వెతికి తీసుకురావాలి, పెళ్లి కూతురు నేను ఎలా తీసుకురావాలి అని ఎలియాజరు అడిగినప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడు, ఏం పర్లేదు, నువ్వు క్షేమంగా వెళ్ళు, నీకు ముందుగా ఆయన తన దూతను పంపును. గుర్తుందా మీకు ఆ మాట? 24వ అధ్యాయంలో ఐ థింక్ 7వ వచనంలో ఉంటుంది ఆ మాట. నీకు ముందుగా దేవుడు తన దూతను పంపిస్తాడు. ఆయన చాలా క్లారిటీతో ఉన్నాడు. నేను దేవుని బిడ్డని, విశ్వాసులకు తండ్రిని, దేవునికి స్నేహితుడిని, దేవుడు అంటే నాకు బాగా తెలుసు, ఆయన కార్యాలు నాకు బాగా అవగాహన ఉన్నాయి. నువ్వేం పర్లా, నువ్వు నా పని మీద వెళ్తున్నావు, వెళ్ళు, నీ ముందుగా దూతను పంపిస్తాడు. దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డల కార్యాల పట్ల అవి దేవునికి ఇష్టమైనవైతే, దేవుని చిత్తానికి, దేవుని యొక్క అంగీకారానికి యోగ్యమైనవైతే దేవుడు ఏం చేస్తాడంటే తన దూతను ఆ ఆపరేషన్లో ఇంక్లూడ్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి ఆ పనిని నిర్వర్తిస్తాడు. మా తమ్ముడికి చాలా లేటుగా పెళ్ళయింది. పెద్ద తమ్ముడికి సంబంధాలు చూడటానికి కొన్ని లక్షల రూపాయలు, దారి ఖర్చులకి కొన్ని లక్షలు, ఐ థింక్ 2-3 లక్షలు ఖర్చు పెట్టాడు నాన్నగారు. 3-4 సంవత్సరాలు వెతికాడు. ఎక్కడికి వెళ్ళినా నిరాశ, కుదరట్లా, ఒకటి ఉంట్లా. దైవభక్తి కలిగిన అమ్మాయి అయితే వీళ్ళు కోరుకునే చదువు ఉంట్లా, అన్నీ బాగుంటే నా అంత హైట్ లేదని తమ్ముడు గోల, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా కుదరట్లేదు. చాలా విసిగి వేసారిపోయాము కుటుంబంలో. కానీ ఒక్క నమ్మకం మాత్రం ఉంది, దేవుడే తన కార్యాన్ని జరిగిస్తాడు అని. దేవుని మహాకృపను బట్టి పోయిన సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున, డిసెంబర్
నవంబర్ 28వ తారీఖున తమ్ముడు వివాహం జరిగించాడు దేవుడు. ఆయన తన కార్యాలు తన బిడ్డల పట్ల తన చిత్తానుసారంగా జరిగిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయనకి మన పనులను అప్పగిస్తాము. నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని కొద్ది మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఓపికతో శ్రద్ధతో విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన ఎవరైనా ప్రేరేపించబడిన వారు చేసినట్లయితే వాక్యాన్ని కూడికను మనం ముగించుకుందామండి.